హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాధా స్టిచ్చింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం బ్లౌజ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకుందామండి. ముందుగా బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పీస్ ఇలా ఫోల్డింగ్ అన్నీ ఓపెన్ చేసేసి ఎలాగైతే పొడవుగా ఉంటుందో అలా ఫోల్డింగ్ చేసేసి ఫోల్డ్స్ అన్నీ లేకుండా నీట్గా సర్దేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోండి. ఇప్పుడైతే అది బ్లౌజ్ తీసుకొని టేప్తో ఇలా చుట్టూ నడుము కొలుచుకోండి. ఉక్స్ దగ్గర నుంచి కాజాల పట్టీ దగ్గర నుంచి ఉక్స్ పట్టీ దగ్గరికి నాకైతే 33 వచ్చిందండి. 33లో సగం తీసుకోండి. 16.5 వచ్చింది. 16.5కి 3 ఇంచెస్ ఖర్చు కోసమని తీసుకుంటామండి. అప్పుడు 19.5 వస్తుంది. నేను ఒక హాఫ్ ఇంచ్ కొలుచుకొని 20 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా 20 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుందామండి. మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఖర్చు ఎక్కువ కావాలంటే 4 ఇంచెస్ తీసుకోండి. నేనైతే 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ పార్ట్ ఉంటుంది కదా, అది పక్కన పెట్టేసుకోండి. ఇది తీసుకొని ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పొడవుగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా సరిగా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మీరు పట్టి వేసుకునేటట్లయితే ఇలా స్కేల్తో ఒక మార్క్ చేసుకోండి. లేదంటే నేనైతే దీంట్లోనే ఫోల్డింగ్ చేసేస్తున్నానండి, పట్టి వేసుకోకుండా. అందుకని నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అండి ఇది. ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పొడవు ఎంత ఉందో చూసుకుందామండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి వెనక డాట్స్ ఉంటాయి కదా, అక్కడి వరకు మనం కొలుచుకుందాము. 2 ఇంచెస్ నేను వదిలేసుకున్నా కదా, అక్కడి నుంచి ఇలా పైకి పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ పొడవు అండి. ఇలా 13.5 వచ్చిందండి నాకు. మీకు ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి పొడవు. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి పైన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఇలా తెచ్చేసేయండి. దీనిపైకి ఇలా తెచ్చేసి సమానంగా అనుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా 4 ఫోల్డ్స్ ఉంటాయండి. ఇప్పుడు నేనైతే 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీరు 2.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. షోల్డర్ 3 ఇంచెస్, అలాగే చంక డౌన్ కూడా 5.5 ఇంచెస్ పెట్టుకోండి. మీకు కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ డౌన్కి ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా పెట్టేసుకొని కొలుచుకొని టేప్తో ఇలా షోల్డర్ పైన దగ్గర నుంచి ఇలా ఉక్స్ పట్టి దగ్గరికి ఫస్ట్ ఉక్స్ ఉంటుంది కదా, అక్కడికి కొలుచుకోండి. 7 ఇంచెస్ ఉంది. నేనైతే 7 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 6.25 పెడుతున్నాను. మరి ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు కొలుచుకుంటున్నాను. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా కిందకి డాట్ ఉంటుంది కదా, అక్కడికి షేప్ బెల్ట్
కుట్టు ఉంటుంది కదా అక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది ఎంత ఉందో చూసుకుందాము. 11 ముక్కలు ఉందండి. నేను కొంచెం ఇంకా ఎక్కువ పెట్టి 12 ఇంచులు పెట్టుకుంటున్నాను. వాళ్ళు కొంచెం కిందకి పెట్టమన్నారండి, అందుకని నేను 12 పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే ఈ మార్కులన్నీ స్కేల్తో ఇలా డ్రా చేసుకోండి. ఇది ఫ్రంట్ రౌండ్ అండి, ఇది చంక. ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకొని తర్వాత ఇది పైన ఉంది కదండి, ఇది షోల్డర్ జాయింట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మనం కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడైతే ఉక్స్ పట్టీ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోండి. ఉక్స్ పట్టీకి కాజల్ పట్టీకి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచు కిందకి డ్రా చేసుకొని మధ్యలో ఇలా డాట్స్ కోసమని ఒక 1 ఇంచు కిందకి డ్రా చేసుకోండి. ఇలా షేప్ ఇచ్చేసి ఇలా పైన ఒకటే కట్ చేసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకొని పైన ఒకటే ఇలా బ్యాక్ పార్ట్ కింద ఉంటుంది కదా, అది పైన ఒకటే ఫ్రంట్ పార్ట్ ఒకటే కట్ చేసుకోండి. ఇలా ఒక పీస్ కింద వదిలేసి పైన మాత్రమే కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ అండి, ఇది కట్ చేసుకోండి. తర్వాత చంక 2 కట్ చేసుకోవచ్చండి, ఎందుకంటే చంక రౌండ్ రెండిటికి ఒకే రకంగా ఉంటుంది కదా, అందుకని చంక 2 ఒకేసారి కట్ చేసుకుంటున్నానండి. ఇలా అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్. ఇలా పైకి తీసేసి మధ్యలో ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా, అక్కడికి మార్కింగ్ చేసుకోండి. అది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రౌండ్ కొరుచుకుందామండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా మధ్యలో ఉంటుంది కదా బ్యాక్ పార్ట్కి, అక్కడ ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఇలా 2 ఇంచెస్ వదిలేసుకున్నాం కదా, అక్కడికి ఇలా పెట్టేసి ఇలా పైకి మార్కింగ్ చేసుకోండి. ఆది బ్లౌజ్ కంటే ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసమని. ఇక్కడ మీకు కొంచెం రౌండ్ ఎక్కువ కావాలంటే 2.5 ఇంచెస్ తీసుకోండి. ఇంకా ఎక్కువ డీప్ కావాలంటే 3 ఇంచెస్ తీసుకోండి. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి, వాళ్ళకి ఎక్కువ రౌండ్ వద్దన్నారు, అందుకని 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇలా స్కేల్తో మార్కింగ్ చేసేసి ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు కటింగ్ చేసేసేయండి. జాగ్రత్తగా కటింగ్ చేసుకోండి, నిదానంగా, హెచ్చు తగ్గులు లేకుండా. అంతేనండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 అయిపోయినాయి కదా ఒకేసారి. ఇది ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ అండి జాయింట్. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని చంక డౌన్ తీసుకోండి, కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా చంక డౌన్ తీసేసేయండి. ఇలా కొంచెం తీసేసేయండి, మరీ ఎక్కువ తీసుకోవద్దండి. అంతే అండి, ఇంకా 2 ఒకేసారి అయిపోయినాయి కదండి. ఇలాగే మీరు కూడా నేర్చుకోండి. సరే, ఇప్పుడైతే మిగిలిన పీస్ ఉంటుంది కదండి, అది మనం హ్యాండ్స్కి షేప్ బెల్ట్కి తీసుకున్నాండి. మీకు పొట్టి హ్యాండ్స్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోండి, లేదైతే పొడవుగా కావాలంటే ఇలా పొడవుగా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందామండి. నాకైతే పొడవు హ్యాండ్స్ పెట్టమన్నారు, అందుకే నేను కొంచెం పొడవుగా పెడుతున్నాను. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఎమ్మింగ్ కోసమని ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుందామండి.
ఇక్కడ దగ్గర నుంచి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ ఎంత ఉందో కొలుచుకున్నామండి. ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. పైకి కొంచెం ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోండి. వాళ్ళైతే ఇంకో 2 ఇంచెస్ నాకు పొడవు పెట్టమన్నారు, అందుకని నేను 2 ఇంచెస్ పెడుతున్నానండి. ఇప్పుడు ఇది ఎంత ఉందో కొలుచుకుందాము. 8.5 ఉంది. 8.5లో ఒక 3 ఇంచెస్ డౌన్ చేసేయండి చంక కల్లా. అలా 5.5 ఇంచెస్ వచ్చింది. ఒక 2 ఇంచెస్ షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసి ఆ మార్కింగ్ కలిసేటట్లు డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి, కట్ చేసేయండి. అంతే అండి, చాలా ఈజీ అండి హ్యాండ్స్ కట్ చేయడం. ఇలా అయితే కట్ చేసుకొని మీకు పర్ఫెక్ట్గా వస్తాయి హ్యాండ్స్. ఇప్పుడైతే ఈ మిగిలిన పీస్లో మళ్ళీ షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి. ఇలా 4 లేయర్స్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి 1/2 ఇంచ్ పైకి పెట్టి కొలుచుకుందాము. 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్ ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం. అలాగే మధ్యలో ఇలా ఎంత ఉందో కొలుచుకుందామండి. 2.5 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ పై వైపుకి 3 ఇంచెస్ ఉంది, మధ్యలో 2.5 ఇంచెస్, ఈ లాస్ట్ కూడా 2.5 ఇంచెస్ పెడుతున్నా. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో దానికి ఒక 1 ఇంచ్ తగ్గించి మనం మార్కింగ్ చేసుకోవాలండి షేప్ బెల్ట్. ఇలా కట్ చేసేసుకోండి. అంతే అండి, షేప్ బెల్ట్ అయిపోయింది. ఇలా షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇంకా అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి అయిపోయింది కదండి. ఇలాగే ఇది షేప్ బెల్ట్ అండి. ఇలాగే మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి హ్యాండ్స్ అండి, కొంచెం జాయింట్ పడుతుంది, నేను కుట్టేటప్పుడు జాయింట్ వేసుకొని కుడతాను. అంతే అండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి అయిపోయినాయి కదా. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మెడపట్టీకి వాడుకుంటానండి నేను. ఇదైతే ఉక్సుల పట్టీ కాజా పట్టీకి మనం తీసుకుందాము. అంతే అండి, దీని స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. బాయ్ అండి.